హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, నేను మీ సంధ్య శ్రీనివాస్ చెక్కుల 3977 చూస్తున్నారు కదా. మనం బీరకాయ చట్నీ చేసుకోబోతున్నామండి. చాలా హెల్తీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోబోతున్నాను. వేడి వేడి అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది. ముందైతే మనం ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూసుకుందాము. ఇక్కడ కట్ చేసి పెట్టుకున్నాను కదా అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా. ఫస్ట్ మనం బీరకాయలు తీసుకున్నామండి, 1 కప్పు. తర్వాత పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, అలాగే కరివేపాకు, చింతపండు. వీటితో మనం బీరకాయ చట్నీ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా మనం స్టవ్ వెలిగించుకుందామండి. తర్వాత ప్యాన్ పెట్టేసుకుందాము. స్లో ఫ్లేమ్లోనే ఉంచుకొని చేసుకోవాలండి. ప్యాన్ పెట్టుకున్న తర్వాత 2 స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకున్నానండి, చట్నీకే కాబట్టి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న మన పచ్చిమిర్చిని ఫస్ట్ యాడ్ చేస్తున్నాను నేను. ఇదిగోండి, యాడ్ చేశాను. తర్వాత కొంచెం ధనియాలు కూడా వేస్తున్నానండి, చాలా బాగుంటుంది ఫ్లేవర్. కొంచెం జీలకర్ర, తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను. ఇవి కొంచెం స్మాష్ అయ్యాక వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకున్నాను. ఇదిగో చూడండి, చక్కగా మెల్ట్ అయ్యాయి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇలా ఒక బౌల్లోకి తీసుకున్నాక మళ్ళీ అదే ప్యాన్లో బీరకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత కొంచెం చింతపండు కూడా వేస్తున్నాను, పుల్ల పుల్లగా ఉండడానికి. కొంచెం పసుపు కూడా 1 పావు టీ స్పూను యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు కొంచెం వీటిని స్మాష్ అవ్వనివ్వాలి. అలాగే 1 స్పూన్ ఉప్పు కూడా వేస్తున్నాను, తొందరగా స్మాష్ అవ్వడానికి. ఇలా ఉడికించుకున్నానండి చక్కగా. చూస్తున్నారు కదా, చాలా చక్కగా స్మాష్ అయ్యింది. బాగా మెత్తగా కాకుండా కొంచెం ఒక మీడియం సైజులో ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మిక్సీ జార్లోకి మనం ముందుగా తీసుకున్న పచ్చిమిర్చిని వేసేసుకొని బరకగా పట్టుకోవాలి. కొంచెం సాల్ట్ ఆల్రెడీ 1 స్పూన్ వేసాను కదా, ఇప్పుడు ఒక 1 స్పూన్ సాల్ట్ కూడా వేసుకుంటున్నానండి. కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మనం ఆ బీరకాయలు 2 చేసుకున్నాం కదా తాలింపుకి, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, కరివేపాకు, వీటికి నేను తాలింపు తీసుకుంటున్నానండి. తర్వాత మనం స్టవ్ వెలిగించుకుందామండి. మళ్ళీ స్టవ్ వెలిగించుకొని అదే ప్యాన్ పెట్టుకుందామండి. అదే ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుంటున్నాను. తాలింపుకే కాబట్టి కొంచెం ఆవాలు వేసుకున్నాను, కొంచెం జీలకర్ర వేస్తున్నాను. తర్వాత కొంచెం వెల్లుల్లి రెబ్బలు నల్లగొట్టుకొని ఇలా వేసుకుంటున్నానండి. అలాగే ఎండుమిర్చి, కరివేపాకు. ఇప్పుడు మనం బీరకాయ చట్నీని బరకగా పట్టుకున్న చట్నీని ఇందులో వేసుకొని తాలింపులో ఇలా కలుపుకుంటే ఇంతేనండి, సింపుల్గా బీరకాయ చట్నీ రెడీ అయిపోయింది. చూసారు కదా, ఎంతో టేస్టీ అయిన బీరకాయ చట్నీ. మీరు కూడా ట్రై చేయండి. వీలైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్